ఇక్కడ ఒక స్ప్రెడ్‌షీట్ ఉంది గదా! దానిలో మనకు కొంత డేటా ఉంది. బి కాలమ్‌లో నేమ్, సి కాలమ్‌లో సిటీ, డి కాలమ్‌లో స్టేట్. ఈ డేటాను 1000 పేర్లున్నాయక్కడ. ఈ డేటాను సెర్చ్ చేసి మనకు కావాల్సినటువంటి పేరును, వాళ్ళ డీటెయిల్స్‌ను తెలుసుకోవడం ఎంత ఈజీయో తెలుసా మనకు? ఎన్నో ఫార్ములాస్ ఉన్నాయి. నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్క వీడియో చేస్తాను. ఇప్పుడు ఇందులో వి లుకప్ అనే ఫార్ములాని నేను చేస్తాను. ఇక్కడ చూడండి. మీరు కావాలనుకుంటే ఫార్ములా బార్ చూడండి. వి లుకప్. అదేవిధంగా ఇక్కడ 3 సార్లు ఉపయోగించిన వి లుకప్. దాన్నే ఇక్కడ నేను ఉపయోగిస్తాను. ఈజ్ ఈక్వల్ టు వి లుకప్ బ్రాకెట్ ఓపెన్. ఏంది లుకప్ వాల్యూ? ఇక్కడైతే ఇది. మనం ఇప్పుడు కొత్తగా కాబట్టి ఇది కామా లుకప్ అరే అంటే మొత్తం డేటా టేబుల్ A2 నుంచి D1001 వరకు ఉన్నది. కామా ఏం చేయాలి? కాలం ఇండెక్స్ మనకు ఫస్ట్ పేరు కావాలి. రెండో కాలం ఉన్నది కాబట్టి 2 కామా కండిషను మనకు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలనుకుంటే ఫాల్స్ FALSE బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇప్పుడు నాట్ అవైలబుల్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఏం ఐడి లేదు. మనం అదే ఐడిని ఎంటర్ చేస్తాం చూడండి. N003 వచ్చేసింది అర్జున్ వర్మ. మరి ఈ సిటీ ఈ స్టేట్ ఎట్లా రావాలి? ఏం లేదు, దీన్నే ఇక్కడ ఈ ఫిల్ హ్యాండిల్ పట్టుకొని డ్రాగ్ చేయాలి. ఇప్పుడు ఏమైంది? వచ్చేసిందా? భోపాల్ మధ్యప్రదేశ్. ఇండెక్స్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది మనం డ్రాగ్ చేస్తే. ఈ విధంగా మనం వి లుకప్ అనేది ఉపయోగించి మనము కావలసిన డేటాను తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక ఫార్ములా ఎక్స్ లుకప్ దాన్ని ఎట్లా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో వి లుకప్ ఒక్కటే ఒక వాల్యూని రిట్రీవ్ చేస్తుంది లేక రిట్రీవ్ చేస్తుంది అని చెప్పినాం కదా. ఈ వి లుకప్ను మల్టిపుల్ కాలమ్స్ నుంచి డేటా రిటర్న్ చేయడానికి లేక రిట్రీవ్ చేయడానికి ఉపయోగించవచ్చా? నార్మల్ వి లుకప్ అయితే చేయలేము. మళ్ళీ మనం ఆ ఫార్ములాను ఎంటర్ చేసి కాలమ్ ఇండెక్స్ చేంజ్ చేయాలి. మనం అది చూసినాం. ఇక్కడ అడ్వాన్స్డ్ వి లుకప్ ఉన్నది ఎక్సెల్ 365లో. దాన్ని ఉపయోగించి మనము చేయవచ్చు. మల్టిపుల్ కాలమ్స్ నుండి డేటా రిట్రీవ్ చేయొచ్చు. ఫార్ములా చూడండి. ఇక్కడ ఇదే ఫార్ములాని నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు వి లుకప్ బ్రాకెట్ ఓపెన్. లుకప్ వాల్యూ ఏంటిది? ఇది GE4. తర్వాత కామా డేటా రేంజ్ ఎంత? A2 నుంచి D1001 కామా. ఇప్పుడు మనం ఇండెక్స్ చెప్పాలి. ఇండెక్స్ నెంబర్ అక్కడైతే మనం ఒకటే చెప్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. దానిలో మనకు 2, 3, 4 2, 3, 4 అని చెప్పి కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేసి మనం కామా పెట్టి ఫాల్స్ FALSE ఫాల్స్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయాలి. 3 కాలమ్స్ ఇండెక్స్ ఇచ్చినాం. ఇక్కడ 3 కాలమ్స్ రిట్రీవ్ చేయమంటున్నాం. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేద్దాం. వచ్చిందా? ఇక్కడ మనం అదే వి లుకప్ ఉపయోగించినాం, కానీ మల్టిపుల్ కాలమ్స్ నుంచి డేటా రిట్రీవ్ చేసినాం. ఇది ఎక్సెల్ 365లో ఉన్నది అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ వి లుకప్. ఇంతకుముందు వీడియోలలో మనము వి లుకప్ ఫర్ సింగిల్ డేటా రిటర్న్, వి లుకప్ ఫర్ మల్టిపుల్ కాలమ్స్ డేటా రిటర్న్ ఫ్రమ్ మల్టిపుల్ కాలమ్స్, ఎక్స్ లుకప్ అండ్ ఫిల్టర్ ఈ 4 ఫంక్షన్స్ చూసినాం కదా. ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ ఉపయోగిద్దాం. అదేంటంటే ఇండెక్స్ అండ్ మ్యాచ్. ఇండెక్స్ అండ్ మ్యాచ్ ఇక్కడ ఏం చేస్తాను నేను? ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్, ఇదొక ఫార్ములా.
దేన్ని ఇండెక్సు మనకు పేరు కావాలి కాబట్టి B2 నుంచి B1001 కామా మ్యాచ్. మ్యాచ్ చేయమని చెప్తున్నాం. దేనికి మ్యాచ్ చేయాలి మనం? క్రైటీరియాకు. ఎట్లా? మ్యాచ్ దేనిలో నుంచి దేనికి మ్యాచ్ లుకప్ వాల్యూ. లుకప్ వాల్యూ ఏంది? E2. లుకప్ వాల్యూ ఏంది ఇక్కడ? E4 కామా ఇప్పుడు లుకప్ వాల్యూ చెప్పినాం కదా. దేని నుంచి దేనికి మ్యాచ్ చేయాలి? A2 నుంచి A1001 కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి. 0 బ్రాకెట్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, 2 బ్రాకెట్లు, ఎందుకంటే 2 ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి. ఎంటర్. వచ్చిందా? ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ పట్టుకొని పక్కన ఉన్న 2 సెల్స్కు మనము డ్రాగ్ చేయాలి. వచ్చేసింది. ఇది ఇంకొక రకమైన ఫార్ములా, ఇండెక్స్ అండ్ మ్యాచ్. దీనికి 365 ఎక్సెల్ అవసరం లేదు. నార్మల్ ఎక్సెల్లోనే మనం ఇది చేయొచ్చు. మనం వీలుకప్ చూసినాం కదా, డేటాను ఎట్లా రిట్రీవ్ చేయాలి డేటా సెట్ నుంచి. వీలుకప్ సింగిల్ డేటాను మనకు రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ లుకప్ ఉపయోగిద్దాం. ఇది అడ్వాన్స్డ్ ఫార్ములా, ఎక్సెల్ 365లో ఉన్నది. మల్టిపుల్ కాలమ్స్ నుంచి డేటా ఒకేసారి రిట్రీవ్ చేయొచ్చు. ఫార్ములా ఒక్కటేసారి ఎంటర్ చేయాలి, డ్రాగింగ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్ బ్రాకెట్ ఓపెన్, లుకప్ వాల్యూ ఎంతో ఇక్కడ ఉన్నది? E4లో ఉన్నది. E4 సెలెక్ట్ అయింది, చూసారా? E4 కామా ఏంటిది అది? లుకప్ ఎర్రే A2 నుంచి A1001 కామా ఇప్పుడు రిటర్న్ అరే ఏంటిది? 3 కాలమ్స్. రిటర్న్ అరే 3 కాలమ్స్. B2 టు D1001. ఇప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి 0. ఈ ఎక్స్ లుకప్లో అది డిఫాల్ట్ కాబట్టి మనం పెట్టకున్నా పర్వాలేదు. చూద్దాం, పెట్టకుండా చూద్దాం. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూసిరా వచ్చేసింది 3 ఒక్కటేసారి. ఇది ఎక్స్ లుకప్ మ్యాజిక్. మనం ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ ఒకేసారి రేంజ్ ఇచ్చినాం. వాటి మాటికి ఫార్ములా ఎంటర్ చేయలేదు, దాన్ని పట్టుకొని రైట్కు డ్రాగ్ చేయలేదు. ఇది అడ్వాన్స్డ్ ఫార్ములా, ఎక్స్ లుకప్. ఇంతకుముందు మనం డేటా సెట్ నుంచి మనకు కావాల్సినటువంటి డేటాను రిట్రీవ్ చేయడానికి లేక రిటర్న్ చేయడానికి వీలుకప్, ఎక్స్ లుకప్ ఉపయోగించడం కదా. వీలుకప్ ఒక్కటే వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఎక్స్ లుకప్ మల్టిపుల్ కాలమ్స్లో ఉన్నటువంటి డేటాను రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక ఫార్ములా చూద్దాము. అది కూడా మల్టిపుల్ కాలమ్స్ నుంచి డేటా రిట్రీవ్ చేస్తుంది. అడ్వాన్స్డ్ ఫంక్షన్ ఎక్సెల్ 365లో ఉంది. దానికి వేరే ఉపయోగం కూడా ఉంది. అది వేరే వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ఫార్ములా చూడండి ఇక్కడ. ఫిల్టర్, సేమ్ ఫార్ములా నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్ బ్రాకెట్ ఓపెన్, డేటా రేంజ్ B2 నుంచి మనకు 3 కాలములు కావాలి, ఏ తీసుకోవద్దు. B2 నుంచి D1001 ఈ 3 కాలమ్స్ కామా ఇప్పుడు క్రైటీరియాకు ఒక రేంజ్ని ఈక్వల్ టు చేద్దాం. ఆ రేంజ్లో ఆ క్రైటీరియాను మీట్ అయినే నాకు కావాలి. ఏంటిది అది? A2 నుంచి A1001 వరకు ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ G4 అయినట్టయితే, ఇక్కడ మనం ఐడి ఎంటర్ చేస్తాం కదా, అయినట్టయితే నాకు డేటా కావాలి. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూసిరా వచ్చేసింది. అంతే. ఇది చాలా అడ్వాన్స్డ్, వెరీ యూస్ఫుల్, వెరీ పాపులర్ ఫార్ములా. చాలా ఉపయోగపడుతున్నది. ఇది నేర్చుకుంటే చాలా మనకు ఉపయోగపడుతుంది.